లో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణకి ఆంధ్రపాలన ఉందని చెప్పి ఆ రోజు మన సెప్టెంబర్ 17 నాడు నాకు స్వతంత్రం వచ్చింది తెలంగాణకి. ఎప్పుడైతే 1947 నాడు ఆగస్ట్ 15 నాడు భారతదేశం మొత్తానికి స్వతంత్రం వస్తే కేవలం తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. ఇది బాగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ కోసం అనేక మంది విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన సమయంలో ఎవరైతే ఇప్పుడున్న కేసీఆర్ అప్పుడు ఒక ఉద్యమకారుడు. ఇప్పుడైతే తెలంగాణ వస్తే ఈ యొక్క సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి తెలంగాణ అధికారికంగా సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్ర వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మన కేసీఆర్ హామీ ఇచ్చింది. కానీ ఈరోజు ఆంధ్రలో వెళ్ళిపోయారు. ఆంధ్ర సపరేట్ అయిపోయింది, మన తెలంగాణ సపరేట్ అయిపోయింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎంఐఎం మైనార్టీ ఓట్ల కోసం ఈరోజు సెప్టెంబర్ 17 నాడు మనకి స్వతంత్రంగా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఎంఐఎం చూసి భయపడి ఈ యొక్క అధికారికంగా నిర్వహించకపోవడం చాలా సిగ్గుచేటు. అదే సమయంలో ఉద్యమం తీవ్రత అయిన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోజా ఉన్న సమయంలో కేసీఆర్ ఒక్కడే ఇప్పుడు మీరు చేసినా చేయకపోయినా ఈ యొక్క తెలంగాణలో సెప్టెంబర్ 17 నాడు మేము తెలంగాణ విమోచన దినోత్సవం మేము చేసుకుంటాం, మా గమ్యంలో చూపిస్తా అంటే సవాల్ ఇచ్చిన కేసీఆర్ ఈరోజు అధికారం వచ్చినాక కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఈ యొక్క మన స్వతంత్రం వచ్చిన తెలంగాణలో చేసుకోవాలంటే మన తెలంగాణ వాసులందరూ కూడా ఈ యొక్క మైనార్టీని ఉద్దేశం తీసుకొని మనం మనోభావాలను దెబ్బతీస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. దాని సందర్భంగా తెలంగాణ వచ్చింది. రేపు రానున్న రోజు భారతీయ జనతా పార్టీ 2022 అని వస్తే పక్క అధికారికంగా ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలయ్యారో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ చారి కానీ అనేక మంది